అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఇక అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ఇప్పుడు 18% తగ్గుతాయి. దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు, ఏ రకంగా చూస్తున్నారు భారత్ అమెరికా ఏదైతే వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఏ రకంగా చూస్తున్నారు? ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోతుంది. బాటమ్స్ అయిపోయినాయి. ఒక్కసారిగా సంవత్సరం నుంచి జరగవలసిన ట్రేడ్ డీలు రాత్రి జరగడం జరిగింది. మన భారత్ పై సుంకాలు 18% తగ్గిస్తున్నామని మన ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ వస్తువులపై 0 సుంకాలు, రష్యా చమురు నిలిపివేతకి మన దేశం అంగీకరించినట్టు ఆయన అనౌన్స్ చేయటం, మోడీ నాకు గొప్ప స్నేహితుడు అని చెప్పటం, ప్రధాని తోటి ఏదైతే చర్చలు జరిగిందో అప్పుడు ట్రంప్ ప్రకటించటం, 20% ఏదైతే అదనపు సుంకాలు ఉండవని చెప్పేసి అనౌన్స్ చేయటం, ఎక్కడి నుంచి ట్రంప్ అక్కడ శ్వేత సౌధం నుంచి మన 145 కోట్ల తరపున కృతజ్ఞతలు అని చెప్పేసి సుంకాల తగ్గింపుపై మోడీ గారు కూడా అతనికి థ్యాంక్స్ చెప్పటం, ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఏదైతే ఉందో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీంతో ఏమైతుందంటే ఒక్కసారిగా మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో బౌన్స్ బ్యాక్ అయితే ఎఫ్ఐఐలు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అంటే స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అంతకుముందు ఏవైతే ఎక్కడెక్కడికి మనం టైఅప్లు అవుతున్నాయో మళ్ళీ ఇప్పుడు అమెరికాకి కూడా పోతే అవి ప్లస్ ఇవి ప్లస్ మనకి అంటే బడ్జెట్ అయిపోవటం ఒకటి, బడ్జెట్ పాజిటివ్ ఉండటం ఒకటి, రెండోది ఇప్పుడు బడ్జెట్ అయిన తెల్లారి అంటే ఆదివారం బడ్జెట్ అయిపోయింది, సోమవారం రోజు నిన్న ఏదైతే ఉందో ఈ చమురు డీలు ఏదైతే ఉందో అది పాజిటివ్ లో జరగటం. ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ జరిగిందో ఆటోమేటిక్ గా ఇప్పుడు మన మార్కెట్లు గ్యాప్ అప్ తోటి మామూలుగా కాదు విపరీతంగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. అంటే 26-2700 పాయింట్లు అనమాట. ఒక్కసారిగా మొన్న బడ్జెట్ రోజు 2827 లోకొచ్చి రికవరీ అవడం జరిగింది. మళ్ళీ ఆ 2800 ఏదైతే ఉందో సుమారు 25-2600 పాయింట్లు ఇప్పటికీ మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఎలా ఉంటది అనేది ఇంకా అనమాట. అంటే ఇది ఒక్కసారిగా ఏదైతే ఈ గుడ్ న్యూస్ ఉందో మనకి ట్రంప్ అనౌన్స్ చేయటం, మన వాళ్ళు ఓకే అనటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మన ఉత్పత్తులపై 18% సుంకం ఉంటుంది అనేది బాగా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మన 140 కోట్ల భారతీయుల తరఫున ధన్యవాదాలని కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మంది ఒకటి, అయితే దానికి మనకి బాగా బెనిఫిట్ అవుతుంది అనేది దీని ద్వారా అనమాట. దాంతో ఒక్కసారిగా ఈ ట్రేడ్ డీల్ వ్యవహారం ఇప్పటిదాకా ఏదైతే ఉందో అవన్నీ కూడా పాజిటివ్ అయితే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం అని చెప్పేసి భారత్ అతనికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పేసి వాళ్ళు ఇద్దరు అనుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు కలిసి పనిచేస్తామని అంటే భారతదేశం భాగస్వామ్యం ఏదైతే అత్యున్నత స్థాయికి చేర్చడానికి ఇద్దరు కలిసి పనిచేస్తున్నామని మేము దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి మోడీ గారు కూడా వివరించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫోన్ లో మాట్లాడుకోవడం జరిగింది. భారత్ లో అమెరికా రాయబారి ఇక్కడే ఉన్నాడు, సెర్గియో గోర్ అన్నమాట. ఆయన ఎక్స్ లో తెలపడం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా 3 రోజులు అమెరికా పర్యటన అక్కడే ఉన్నాడు. ఆయన నేపథ్యంలో ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే బడ్జెట్ ఫేవర్ ఉంది, ప్లస్ ఇప్పుడు మనకి ట్రేడ్ డీలు ఫేవరు, గోల్డ్ సిల్వర్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే బాటంకి వచ్చిందో ఒక్కసారిగా మళ్ళీ రివర్స్ అవ్వటం జరిగింది. సిల్వరు
ఓపెనింగ్ 9% పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మళ్ళీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. నిన్న మొన్న ఏదైతే గ్యాప్ డౌన్ అయిందో గోల్డ్ సిల్వర్, ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ గ్యాప్ అప్ తోటి అంటే లోయర్ సర్క్యూట్లు కొట్టినాయి నిన్న మొన్న, అంటే బాటమ్ కి వచ్చేసినాయి. అక్కడ మార్జిన్లు అందరి షార్ట్ ఫాల్ ఏవైతున్నాయో అవన్నీ స్క్వేర్ ఆఫ్ చేసేసింది. కొన్న వాళ్ళ అమ్మిన వాళ్ళే అంతకుముందే చేసేసింది. కొన్న వాళ్ళ నిన్న పొద్దున స్క్వేర్ ఆఫ్ చేసింది. మార్జిన్ పాజిటివ్ ఇవాళ, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మార్జిన్ తోటి ఇక పని లేదు, ఎందుకంటే వాళ్ళు బయింగ్ లో ఉన్నారు. ధర పెరిగినప్పుడు పాజిటివ్ అనమాట. అవన్నీ ఇప్పుడు అడ్జస్ట్ చేసి చేద్దామన్నా అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి నిన్న పొద్దునే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెషర్స్ ఎంటర్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలి, ఫ్రెష్ గా మనీ చేయాలి. కానీ నిన్నటి వరకు లోయర్ సర్క్యూట్ వచ్చినటువంటిది ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ అంటే 3%, 6% అట్లా ఒక్కసారిగా గోల్డ్ పాజిటివ్ లో ఉంది. అన్ని అంటే ఈ న్యూస్ తోటి వరల్డ్ మార్కెట్ లో ఏదైతే అంటే బాటమ్ కి వచ్చిందో కమోడిటీస్ మార్కెట్ అదంతా కూడా మళ్ళీ పాజిటివ్ లోకి రావడం జరిగింది. మన షేర్ మార్కెట్ అయితే ఇప్పుడు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి పెద్ద ఎత్తున ఓపెనింగ్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో హైలైట్ అన్నమాట. అంటే నిన్నటి వరకు ఎవరైతే ఈ ట్రేడ్ డీల్ జరగలేదో, మన మార్కెట్ ఫాల్ అని ఎఫ్ఐలు అమ్మటం మొదలు పెట్టిర్రో, అమ్ముతూ పోయిర్రో, మార్కెట్ లో కూడా బాటమ్ కి రావడం జరిగింది. ఒక్కసారిగా కమోడిటీస్ మార్కెట్ పెరిగేటప్పటికి ఇన్వెస్టర్లు అంతా కూడా దానిలోకి స్విచ్ ఓవర్ అవడం జరిగింది. ఒక్కసారిగా మళ్ళీ అవి బౌన్స్ బ్యాక్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇప్పుడు షేర్ మార్కెట్ పుంజుకునేటప్పటికి మళ్ళీ అందరూ కూడా మళ్ళీ షేర్ మార్కెట్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అంతా అంటే బడ్జెట్ అయిపోయిన తర్వాత పాజిటివ్ అనమాట. బడ్జెట్ ఆదివారం అయిపోయిన తర్వాత నిన్న కూడా బౌన్స్ బ్యాక్ అయిపోయింది మార్కెట్. ఎందుకు బౌన్స్ బ్యాక్ అయిందంటే ఈ న్యూస్ ఏదైతే ఉందో మనకంటే ముందు మార్కెట్ వర్గాలకు తెలుస్తాయి. అంటే ఎఫ్ఐలు అనుకోండి, లేకపోతే ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు ఉంటుంది. అందుకనే నిన్న మన మార్కెట్లు 11:20 నుంచి స్టార్ట్ అయింది. అయ్యి నిన్న హైలోనే క్లోజ్ అవడం జరిగింది. 943 పాయింట్స్ పెరగడం జరిగింది. ఇది బిఎస్సి సెన్సెక్స్ 943 పాయింట్లు పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే మళ్ళీ మన మార్కెట్ పాజిటివ్ అనమాట, పచ్చగా ఉన్నాయి అన్నట్టు. ఇక ఇప్పట్లో ఇక మనకి ఇక ఏం ఉండదు, ఎందుకంటే 1 year ఈ బడ్జెట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో 1 year వరకు అప్లికబుల్. తర్వాత నిన్న మాత్రం ఎఫ్ఐఐలు కొంచెం అమ్మటమే జరిగింది, 1832 కోట్ల రూపాయలు. మళ్ళీ మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 2446.33 కోట్లు బై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్ గా ఎఫ్ఐఐలు కనుక మళ్ళీ మన ఇండియన్ మార్కెట్ లోకి బయింగ్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మన మార్కెట్లు మళ్ళీ ఏదైతే పాత రోజులు ఉన్నాయో మళ్ళీ ఆల్ టైమ్ హై కూడా రీచ్ అయ్యి దాటేది కూడా ఉంటుంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకొక 2-3 months లో దాటవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా ఎప్పుడైతే పాజిటివ్ లోకి వచ్చిందో ఇది జరుగుతూ ఉంటది అనమాట. అంటే ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ కి సంబంధించినవి బడ్జెట్ లో పాజిటివ్ లో ఉన్నటువంటి అన్ని షేర్లకు సంబంధించినవి కూడా ఇప్పుడు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోతాయి. అన్ని అప్పర్ సర్క్యూట్లకు కూడా వెళ్ళే అవకాశాలు, అంటే కొన్ని షేర్లు ఏవైతున్నాయో అవన్నీ అప్పర్ సర్క్యూట్ కి వెళ్తాయి. గోల్డ్ సిల్వర్ అయితే అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళే అవకాశాలు చాలా కనపడుతుంది. ఓకే అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.